మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట అందరికీ శుభవందనాలు. యేసయ్యకి స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? ప్రభు మిమ్మల్ని క్షేమంగా ఉంచారని ప్రభును స్తుతిస్తున్నాను, ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. మమ్మల్ని కూడా ప్రభు తన దయగలిగిన రెక్కల నీడలో దాచారు. ప్రతి అక్కర అవసరత మహిమలో తీరుస్తున్నారు. కంటికి రెప్పలా కాపాడుచున్నాడు. ఆయన వాగ్దానం ఉంది కదా, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడని. ఆయన పిల్లలు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులని ప్రభు చెప్పలేదా? గనుక ప్రభు మనల్ని కాపాడుచున్నాడు. నన్ను మిమ్మలను ఆయన బలిష్టమైన చేతి నీడలో దాస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఏదేమైనా మనమందరము ప్రభు రాకడికి, మహిమగల రాకడికై సిద్ధపడవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. గనుక మనం దేవుని రాకడ కొరకు సిద్ధపడదాం, ఎదురు చూద్దాం. ప్రభు రాకడలో మనము విడువబడక ఎత్తబడదాం. మంచిదండి, వారం అవుతుంది మిమ్మల్ని ఈ రీతిగా దర్శించి మీకు దేవుని వాక్యం అందించి ఇంచుమించు వారం అవుతుందండి. వారం రోజుల తర్వాత మళ్ళా మీ ముందుకి ఇలా రావడం జరుగుతుంది. ఏదేమైనా యేసయ్యకి మహిమ. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడనై ఉన్నాడో, మనకు ఆయన ఏమి బోధించనై ఉన్నాడో ఆయన బోధ కొరకు మనం ఎదురు చూద్దాము. ఆయన చెప్పే సంగతులు చెవులారా విందాం. ప్రియులారా రండి, దేవుని వాక్యానికి మన హృదయాలను తెరుచుకుందాం, మన మనసును దేవుని మీద ఉంచుదాం, దేవుని వాక్యం మీద శ్రద్ధ నిలుపుదాం. ప్రైజ్ ది లార్డ్. ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సహజంగా మనము ప్రతి విషయంలో, అది వ్యక్తిగతం కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఏ విషయంలోనైనా సరే, ఏ పని విషయంలోనైనా, అది భౌతిక సంబంధమైనటువంటి కుటుంబ వ్యవస్థ అయినా, అది వ్యాపారమైనా, ఉద్యోగమైనా, ఏదేమైనా మనము శ్రద్ధతో పనిచేస్తూ ఉంటాం. ప్రతి విషయంలో శ్రద్ధ కలిగి ఉంటాం. భౌతిక సంబంధమైన విషయాల్లో మనం శ్రద్ధ కలిగి ఉంటాం. అశ్రద్ధగా చేస్తే కొంచెం నష్టాలు పాలు, ఇబ్బందులు పడుతూ ఉంటాం. అయితే ప్రియులారా, ఈ జనజీవన స్రవంతిలో, ఈ ప్రకృతిలో మనము అనేక విషయాలలో శ్రద్ధ కలిగి ఉంటున్నాం కదా. ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా శ్రద్ధ కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆత్మీయ విషయాల్లో, ఆత్మ సంబంధమైన విషయాల్లో, భక్తి విషయాల్లో, పరసంబంధమైన విషయాలలో మిగుల శ్రద్ధ కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. వాస్తవమే. ఏ ఏ విషయాల్లో మనం శ్రద్ధ కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశిస్తున్నాడు? మన పరమ తండ్రి ఏ ఏ విషయాల్లో తన బిడ్డలు శ్రద్ధ కలిగి ఉండాలని కోరుకుంటున్నాడో వాక్య భాగాల్లో మనం శ్రద్ధగా చూద్దాం. వాక్యపు వెలుగులో వాక్యాన్ని మనము శ్రద్ధగా తిలకిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఏ విషయాల్లో మనం శ్రద్ధ కలిగి ఉండాలో పరిశుద్ధాత్మ దేవుడు అనేక సంగతులు, అనేక విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచాడు. చూడండి, వాక్యాన్ని పఠిద్దాం, వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రియులారా, నిర్గమాకాండము 19వ అధ్యాయం 5వ వాక్యం చదువుదాం. నిర్గమాకాండము 19వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుదాం. చదువు. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన మీరు అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్య మగుదురని ప్రభు, సర్వలోకనాథుడు, సర్వాధికారి అయినటువంటి, స్వర్గాధిపతి అయినటువంటి, సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు, మన పితరుల దేవుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడైన యెహోవా దేవుడు ఇస్సాకుకు ఐగుప్తులో నుండి విడిపించబడినటువంటి ఇశ్రాయేల్ నిమిత్తమై వారికి నాయకుడిగా ఉన్నటువంటి, దేవుని చేత ఏర్పరచబడినటువంటి మోషే గారితో అందరితో ఇలాగూ సెలవిస్తున్నాడు. మీరు నాకు స్వకీయ సంపాద్యమగునట్లుగా
మీరు నాకు స్వకీయ సంపాద్యం అగునట్లుగా మీరు నా మాటల విషయంలో, వినాలండి శ్రద్ధగా, నా మాటల విషయంలో నా వాక్య విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. నా విషయంలో మీరు శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు మీరు నాకు స్వకీయ సంపాద్యం అవుతారని ప్రభు సెలవిస్తున్నాడు. గమనించండి, దేవుడు తన ప్రజలు, తన పిల్లలు తన మాట వినాలని దేవుడు కోరుకుంటాడు. తన మాటలో ఉన్నటువంటి ప్రాముఖ్యత, తన మాటలో ఉన్నటువంటి శక్తి, తన మాటలో ఉన్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు అవి చాలా ఉన్నతంగానే ఉన్నాయండి. గమనించాలి. దేవుని యొక్క మాట ఎలాంటిదంటే, దేవుని మాట జీవము కలిగింది, దేవుని మాట సజీవమైనది, మానవునికి ఎంతో ఉపయుక్తకరమైంది, దేవుని మాట మానవునికి ఎంతో ఆశీర్వాదకరమైంది. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు, దేవాతి దేవుడు తన ప్రజలలో కోరుకుంటుంది ఏంటంటే, నా మాటను మీరు శ్రద్ధగా వినండి. అవునండి, దేవుని మాట ప్రియులారా, ప్రభు అంటున్నాడు, నా మాటలు శ్రద్ధగా వినండి, నా మాటలు మాత్రం మీరు శ్రద్ధగా వినండి, మీరు నాకు స్వకీయ సంపాద్యం అవుదురని ప్రభు సెలవిస్తున్నాడు. అయితే దేవుడు తన మాటని ఎందుకు శ్రద్ధగా వినమని అంటున్నాడో గమనించాలి. దేవుని వాక్య విషయంలో, దేవుని మాట విషయంలో శ్రద్ధ వహించాలి. కానీ దేవుని మాట విషయంలో, దేవుని వాక్యం విషయంలో, దేవుడు చేసే ఉపదేశ విషయంలో, దేవుడు మనకు చెప్పే సంగతులలో, దేవుని వాక్య విషయంలో మనం మిగుల శ్రద్ధ కలిగి ఉండాలండి. అశ్రద్ధగా జీవిస్తే, అశ్రద్ధగా దేవుని వాక్యాలు, దేవుని మాటలు కనుక మనం పెడచెవిని పెడితే అవిధేయులు పాలవుతాం, అతిక్రమాన్ని చేసిన వారం అవుతాం, ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసిన వారం అవుతాం. పాపులు, వ్యభిచారులు, నరహంతకులు నిత్య నరకాగ్నిలోకి, అపవాదికి వానికి సంబంధించినటువంటి స్థలానికి వెళ్ళి నిత్య శిక్షలో పాలు పంపులు పొందుతారు. గనుక దేవుని పోలికలో చేయబడినటువంటి నీవు నేను ఆ శిక్షని అనుభవించడం దేవాది దేవునికి ఇష్టం లేదు. గనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాట విషయంలో శ్రద్ధ వహించాలని ప్రభు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుని వాక్య విషయంలో, దేవుని మాట విషయంలో నీవు ఎంత శ్రద్ధ చూపిస్తే అంత ఆశీర్వాదాలు, అంత దీవెన, అంత మేలులు, నీవు పరసంబంధమైనటువంటి మేలులు నీవు అనుభవిస్తావు. దేవుడు ఇస్తున్నటువంటి ఆధిక్యత ఏంటో తెలుసా? నాకు స్వకీయ సంపాద్యం అవుతారంటున్నాడు. అవును, దేవుడు సంపాదించుకున్న సంఘముగా, దేవుడు సంపాదించుకున్న వ్యక్తిగా, దేవుడు రక్షించుకున్నటువంటి, విమోచించబడినటువంటి ఒక నిబంధన జనుడిగా, దేవుడు సంపాదించుకున్నటువంటి వ్యక్తిగా ఈ భూలోకంలో నీవు ఆశీర్వదించబడతావనే సంగతి గుర్తించాలి. హల్లెలూయా. దేవాది దేవుడు నీ విషయంలో కోరుకుంటుంది ఏంటంటే, ఆత్మ సంబంధం విషయాల్లో నీవు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి ఆయన జనాంగముగా ఉండటానికి నిన్ను శ్రద్ధ కలిగి ఉండమంటున్నాడు. ఆయన మాట వినే విషయంలో, ఆయన మాట ప్రకారం జీవించే విషయంలో, ఆయన మాట చొప్పున చేసే విషయంలో. ప్రియులారా వినండి, ఆయన మాట చొప్పున చేసిన ప్రతి వారు దీవించబడ్డారు. అబ్రహాము గారు ఆయన మాట విన్నాడు, ఆకాశ నక్షత్రంలో విస్తరించబడ్డాడు. పేతురు గారు ఆయన మాట విన్నారు, విస్తారమైన చేపలు పట్టారు. ఆయన మాట విని చేసిన ప్రతి వారు దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు, అనేకులకు ఆదర్శంగా మార్చబడ్డారు. ఈనాడు వాక్యం వింటున్నటువంటి నీవు, నేను, మనమందరము దేవాతి దేవుని యొక్క మాటని వినేవారమై ఉందుముగాక. హల్లెలూయా. ఆయన మాట విషయంలో, ఆయన వాక్య విషయంలో శ్రద్ధ కలిగి ఉందుముగాక. ఆయన మాటని పెడచెవిని పెట్టినటువంటి ఆదాము అవిధేయుడయ్యాడు, పాపిగా మార్చబడ్డాడు, అతిక్రమం సంపాదించుకున్నాడు, పాపములో పడిపోయి అధికారాన్ని కోల్పోయి ఫలించలేక మరి దయనీయమైనటువంటి స్థితిలోనికి ఏదోను వనంలో నుండి త్రోసివేయబడ్డాడు. ప్రియులారా, దేవునిలో ఉన్నట్టు ఉండి, దేవుని పేరు పెట్టబడిన వారమై ఉండి, రక్షింపబడిన వారమై ఉండి దేవుని మాట వినకపోతే ఆత్మ సంబంధమైన ఆలయంగా కట్టబడలేము. బండ మీద పునాది వేసుకున్నటువంటి బుద్ధిమంతులుగా ఉండలేము. నీవు పునాది మీద కట్టబడాలంటే
ఆత్మీయ సంఘంలో ఎదిగి వర్ధిల్లాలంటే నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినవలసి తీరవలసిందే. ప్రైజ్ ది లార్డ్. ఆయన మాట వినేటువంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. రెండో మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. చదవండి. ఎఫెసు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-2 వాక్యాలు చదువుకుందాం. కాబట్టి సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటకు కొనుటయందు శ్రద్ధ కలిగిన వారమై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైనా నేను మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. హల్లెలూయా. ప్రియులారా గమనించండి. ప్రియమైన సహోదరులారా, ఈ వాక్యం వింటున్నటువంటి ఆత్మీయ బిడ్డలారా, ఈ వాక్యాన్ని మీరు గమనించాలి. ఎఫెసులో ఉన్నటువంటి సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు బోధిస్తున్నటువంటి బోధ, సంఘములో దేవుని ఆత్మ, సంఘములో పరిశుద్ధాత్మ, సంఘములో అభిషేకం, పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో సంచరిస్తూ ఉంటాడు. సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ నింపుదల కలిగిస్తాడు. అందుకే సంఘంలో ఉన్నటువంటి వారికి ఈ మాటలు చెప్తున్నాడు. మీరు పరిశుద్ధాత్మ వలన సమాధానపరచబడ్డారు, పరిశుద్ధాత్మ వలన నింపబడ్డారు. ఆత్మదేవుడు మీకు ఐక్యతను కలిగి చేస్తున్నాడు కనుక మీరు ఐక్యత విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలని సూటిగా తేటగా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా వినండి. అపోస్తలుడైన పౌలు గారు ఆత్మల భారం కలిగి అనేక సంఘాలు కట్టి సంఘాలకు బోధిస్తున్నటువంటి మాటలండి. ఈనాడు నీవు నీ వ్యక్తిగత జీవితంలో, నీవున్న సంఘములో, నీవున్న సహవాసములో, నీవున్నటువంటి పరిస్థితిలో, నీవు ఉన్న సంఘములో పరిశుద్ధాత్మ దేవుడు కలిగించే ఐక్యత విషయంలో నీవు శ్రద్ధ వహించాలి. హల్లెలూయా. సంఘములో భేదాభిప్రాయాలు తీసుకొచ్చి, సంఘంలో వ్యత్యాసాలు తీసుకొచ్చి, సంఘములో కులపరమైనటువంటి మతపరమైనటువంటి భేదాభిప్రాయాలు తీసుకొచ్చి ఐక్యతను పాడు చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు అవిధేయులు, వాళ్ళు శత్రు సంబంధులు, వాళ్ళు దుష్టులుగా పరిగణించబడతారు. అలాంటి వారు అశ్రద్ధ చూపుతున్నట్టు లెక్క అండి. అశ్రద్ధ చేయువారు, ఐక్యత విషయంలో అశ్రద్ధ చేయువారు, ఐక్యత విషయంలో అవిధేయత చూపించేవారు, ఐక్యత విషయంలో నిర్లక్ష్యం వహించేటువంటి వారు ఎవరైనా ఉన్నా అట్టివారు సంఘ జీవనంలో దేవునికి విరోధులుగానే జీవిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను మనమందరము, ఈ వాక్యం వింటున్నటువంటి నీవైనా నేనైనా, మనమందరము సంఘ జీవనములో పరిశుద్ధాత్మ కలిగించే ఐక్యతలో, దేవుడు కలిగించే ఏకాత్మలో, దేవుడు కలిగించేటువంటి ఐక్యత అభిమానములో, ఐక్యత కలిగినటువంటి సహవాసములో శ్రద్ధ వహించే వారమై ఉండాలి. హల్లెలూయా. సంఘములో సహవాసములో, పరిశుద్ధుల సహవాసములో క్రీస్తు కలిగించే ఐక్యతని పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు సంఘానికి ఇస్తున్న ఐక్యతను మనం కాపాడుకోవాలి శ్రద్ధ కలిగి. హల్లెలూయా. భేదాభిప్రాయాలు తేగకూడదు, తారతమ్యాలు చిన్న పెద్దని తీసుకురాకూడదండి. అందరినీ క్రీస్తు ప్రేమతో ప్రేమించాలా. ఉన్నవాడని లేనివాడని, ఉన్నవాడికి ఒక విధంగా లేనివాడు ఒక విధంగా సంఘంలో చూడకూడదు. పలానా పెద్ద కులం, పలానా చిన్న కులం అని చూడకూడదు. కులమతానికి అతీతంగా సంఘంలో ఏకాత్మను కలిగి చేస్తున్నాడు, సంఘములో సమాధాన స్థితిని కలుగ చేస్తున్నాడు పరిశుద్ధాత్మజుడు. అందుకే మనము సంఘ జీవనంలోకి వచ్చేతలకి ఐక్యమును కాపాడుకున్నట్టు ఎందుకు శ్రద్ధ కలిగి ఉండాలి. నీవు కాపాడుకోవాల్సింది ఐక్యత. రక్షణ ఎలా కాపాడుకోవాలో, విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలో, నీకు కలిగిన కృపావరాన్ని ఎలా కాపాడుకోవాలో, ఐక్యతను కూడా అలాగ కాపాడుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఐక్యతను కాపాడుకోగలిగితే సంఘములోనూ అంటుకట్టబడతాం, సహవాసములో వర్ధిల్లుతాం, ప్రభు రాకడలో ఎత్తబడతాం. ప్రియులారా, ఐక్యత విషయంలో శ్రద్ధ కలిగి ఉందుముగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మూడో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. గమనించండి. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వాక్యం. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వాక్యం. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనసుంచునట్లు నీవు ఈ సంగతులను గురించి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ప్రియులారా గమనించండి. ఏ విషయంలో? మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను.
ఏ విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి సూటిగా చెప్తున్నాడంటే సత్క్రియలు చేయుటయందు. ఏ క్రియలండి? సత్క్రియలు చేయుటయందు శ్రద్ధ కలిగి ఉండమంటున్నాడు. సత్క్రియలు అనగా ఏంటంటే మంచి క్రియ. సత్క్రియ అంటే ఏంటంటే దేవునికి ఇష్టమైన క్రియ. సత్క్రియ ఏంటంటే దేవునికి అనుకూలమైనటువంటి క్రియ. దేవుడు నచ్చి మెచ్చి ఇష్టపడి నిన్ను హత్తుకొని ఎత్తుకొని నిన్ను ముద్దాడేటువంటి పవిత్రమైనటువంటి క్రియ. పరలోకమందున దేవుడు చూడట్లేదని చెప్పని మనం ఇష్టం వచ్చినట్టుగా మన జీవితాన్ని కొనసాగించుకుంటే అది సత్క్రియ అనరు, దుష్క్రియ అంటారు. దుష్క్రియలు చేయువారు, దుష్కార్యాలు చేయువారు, దుష్ట పనులు చేయువారు, దుష్టులతో సహవాసం చేయువారు, లోకంలో విచ్చలవిడిగా దేవుని బిడ్డలు మనం చెప్పుకుంటూ విచ్చలవిడిగా జీవించేటువంటి వారు ఎవరైనా కానీ వారు సత్క్రియలు చేసేటువంటి వారుగా కనపడరు. అందుకే ప్రకటనలో కూడా ప్రభు అంటాడు, నీ క్రియలు నేను ఎరుగుదును అంటున్నాడు. నీవు ఏ క్రియలు చేస్తున్నావో ఆ క్రియలు ఆయన ఎరుగుతాడు. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత మంచి క్రియలు చేస్తే నేను నీకు కిరీటాలు ఇస్తాడు, బహుమానాలు ఇస్తాడు. చెడ్డ క్రియలు చేసిన వాడు అయితే శిక్షలో పాలుపొంపులు పొందుతావు. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి నీవు, వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి నీవు, పరిశుద్ధాత్మదేవుడు నీకు ఇస్తున్నటువంటి వాక్యం ఏంటంటే, ప్రియులారా, మనము సత్క్రియల విషయంలో శ్రద్ధగా ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన చేసే విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. ఉపవాస దినములు ప్రతిష్ఠించుకున్నప్పుడు శ్రద్ధగా ఉండాలి. వాక్యాన్ని బైబిల్ చదువుకునే విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. క్రమముగా చదువుకోవాలి వాక్యాన్ని. అలాగనే పాటలు పాడే విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. ఆరాధన చేసే విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. నీ ఆధ్యాత్మికమైన జీవితము సంఘములో అమర్చబడే విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. నీవు దేవునికి ఇచ్చే విషయంలో, దేవునికి ఇచ్చే హృదయం విషయంలో కావచ్చు, దేవునికి ఇచ్చేటువంటి మనసు విషయంలో కావచ్చు, దేవునికి ఇచ్చే దేహం విషయంలో కావచ్చు, ఆత్మీయ విషయాల్లో కావచ్చు, అన్ని విషయాల్లో కావచ్చు, నీవు సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉండి సత్క్రియలను శ్రద్ధగా చేసేవాళ్ళు ఉండాలి. హల్లెలూయా. సంఘములో నీ క్రియలు సత్క్రియలుగా ఉండాలి. సత్క్రియలుగా ఉన్నటట్లుగా శ్రద్ధ కలిగి నీవు ఆ క్రియలను కొనసాగించాలి. ప్రియులారా, దేవుని బిడ్డలంటే ఆషామాష లేదండి. క్రీస్తు బిడ్డలంటే లైట్గా తీసుకునే విషయాలు కాదు, ఇవి సింపుల్గా తీసుకునే విషయాలు కాదు. ఒక క్రైస్తవుడు అంటే క్రీస్తుని ప్రత్యక్షంగా భూమి మీద ప్రత్యక్షపరచబడినటువంటి వాడే క్రైస్తవుడు. క్రీస్తుని ప్రతిబింబింపచేసేవాడు, క్రీస్తుని వ్యక్తపరిచేవాడు క్రైస్తవుడు. క్రీస్తును నమ్మినవాడు, క్రీస్తును ధరించుకున్నవాడు క్రీస్తు యొక్క సుగుణాలను ప్రత్యక్షపరచబడాలి. నీ క్రియలు సత్క్రియలుగా లేకపోతే, సత్క్రియలను శ్రద్ధగా చేయకపోతే, నీ ఇరుగు పొరుగు వారికి, నీ సంఘం వెలుపటి వారికి నీ క్రియలు ఎలా కనిపిస్తాయి అంటే దుష్క్రియలుగా కనిపిస్తాయి. నీ వ్యక్తిగత జీవితంలో శ్రద్ధ కలిగి నీ క్రియలను, నీ విశ్వాసమును, నీ మాదిరిని, నీ ప్రవర్తన కాపాడుకోగలిగితే, పవిత్రమైన భక్తి నువ్వు చేయగలిగితే, వాక్యానుసారంగా నువ్వు జీవించగలిగితే, నీ క్రియలు క్రీస్తుకు అనుకూలమైనటువంటివిగా మార్చుకొని ఆ క్రియలు సత్క్రియలు చేసిన వాడు నిశ్చయముగా నీ దేవుడు నీ క్రియలకు తగిన ఫలం ఇస్తాడు. సత్క్రియలను శ్రద్ధగా చేసిన వాడు హల్లెలూయా. నీతిమంతుల జాబితాలో మనం చేర్చబడాలంటే, నీతిమంతుల యొక్క జాబితాలో మనం నిలబడాలంటే, విశ్వాస యోధులమై కొనసాగాలంటే, ప్రభు రాజ్యములో, ప్రభు రాకడలో మనం నిలబడాలంటే సంఘ జీవనములో శ్రద్ధ కలిగి జీవించాలి. అది సత్క్రియల సద్గుణం. ప్రైజ్ ది లార్డ్. మంచి గుణాలు, మంచి లక్షణాలు, మంచి మాటలు, మంచి ప్రవర్తన, మంచి నడవడి, మంచి భక్తి, పవిత్రమైన భక్తి, ఇవన్నీ కూడా సత్క్రియలు సాదృశ్యమైనవి. నీ క్రియలు జాగ్రత్త. శ్రమైన, కరువైన, ఖడ్గమైన, ఉపద్రవమైన దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసే విషయంలో, దేవుని కొరకు నిలబడే విషయంలో ఎప్పుడూ సత్క్రియల ముందు ఆసక్తి కలిగి ఉండాలి. సత్క్రియలు చేయటందు నీవు శ్రద్ధ కలిగి ఉండాలి. ప్రియులారా, నేను ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. నీ క్రియలు జాగ్రత్త. గమనించండి. మీకు ఒక విషయాన్ని నేను చెప్పి ఆ మాటలు ముగిస్తాను. ఒకానొక రోజున ఒక గృహంలో లేక ఒక కుటుంబానికి, భార్యాభర్తలకి ఒక కుమార్తె జన్మించిందండి. ఉయ్యాలలో వేసేటువంటి ప్రోగ్రామ్ని వాళ్ళు సిద్ధపరచుకున్నారు. ఉయ్యాల్లో వేసేటువంటి ప్రోగ్రాం సిద్ధపరచుకున్నారు. బంధుమిత్రులందరికీ చెప్పారు. అందరూ వచ్చారు. ఉయ్యాల్లో పాపను వేశారు. పాప రోజులు పాప కాబట్టి
చిన్నగా ఉంటుంది కాబట్టి ఉయ్యాల్లో వేశారు. వచ్చినటువంటి పెద్దలందరూ విష్ చేశారు. వారు తెచ్చిన బహుమానాలు ఉయ్యాల్లో పెట్టారు. తల్లేను వచ్చిన వారికి భోజనాలు వడ్డిస్తూ ఉంది. తండ్రేను వచ్చేవారిని రిసీవ్ చేసుకుంటా ఉన్నారు. పాపను మర్చిపోయారు. వచ్చిన వాళ్ళందరూ గిఫ్ట్లు తీసుకొచ్చి ఉయ్యాల్లో పెడతా ఉన్నారండి. వచ్చిన వాళ్ళల్లో ఉయ్యాల్లో పెడుతున్నారు. అవి పెరిగి 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 పిల్ల మరి నిద్రించిందో ఏమో, నిద్రపోయిందేమో తెలియదు, కానీ మొత్తానికి గిఫ్ట్ ప్యాక్లంతా ఉయ్యాలో నిండిపోయింది. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. రోజులు పిల్లల్ని పట్టించుకోవాలనేటువంటి పిల్ల విషయంలో అశ్రద్ధ చూపి వీళ్ళు వాళ్ళ సొంత పనులు చేసుకుంటున్నారు. చివరికి అందరూ వచ్చారు, వెళ్ళిపోయారు. పాప ఏదని వెతికితే ఉయ్యాల్లోనే ఉంది పాప. ఎవరో నెత్తుకున్నారేమోలే, ఎవరి దగ్గర ఉందే అనుకుంటున్నారు, కానీ ఉయ్యాల్లో ఉందని అనుకోవట్లే వీళ్ళు. ఎక్కడ చూసినా పాప లేదు, ఎవరైనా తీసుకెళ్లారా అని భయపడుతున్నారు. కానీ చివరికి చూస్తే పాప ఎక్కడుందంటే మృత్యు ఒడిలో పడుకొని ఉందండి, చనిపోయింది. ఎవరు చేశారంటావు ఈ యొక్క పాపం? ఈ పాప చనిపోవడానికి కారకులు ఎవరంటారు? పాపనా? అశ్రద్ధ చూపించినటువంటి తల్లిదండ్రుల? చెప్పాలండి మీరు ప్రియులారా, తల్లిదండ్రులదే ఈ నేరం. పిల్లల విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధ చూపించాలి. ఆ పాప రోజులు పాప అండి, ఆమె లేక పుట్టింది. ఎంత శ్రద్ధ చూపించాలి, ఎంత బాధ్యతగా జాగ్రత్త పడాలి. తీసుకొచ్చిన గిఫ్ట్లు అల్లి దాన్ని పడేస్తే పిల్ల చనిపోయిందండి. అప్పటి వరకు సంతోషంగా ఉన్నారు, అది చూసిన మరుక్షణమే నివ్వెరపోయారు. సంతోషంగా సాగినటువంటి ప్రోగ్రాం అంతా చివరికి దుఃఖంతో ముగించవలసిన పరిస్థితి దాపరించింది. ప్రియులారా, మన కుటుంబంలో కూడా, మన వ్యక్తిగత జీవితంలో కూడా, మన పిల్లల విషయంలో కావచ్చు, మన కుటుంబ విషయంలో కావచ్చు, మన సంఘ జీవనంలో నడుచుకునే విషయంలో కాదు, ఎక్కడ చూసినా ఏ విషయంలోనైనా సరే అశ్రద్ధగా ఉంటే మాత్రము అనర్థాలకి తావు కలుగుతుంది అనమాట. మన వ్యక్తిగత జీవితాలు కీడు సంభవించింది, అపాయం వాటిల్లిద్ది, నష్టము కష్టం కలిగింది. చూసారా, ఈ కుటుంబంలో మరణం ఎలుబడి చేసింది, దుఃఖాక్రాంతులు అయిపోయారు. లేక పుట్టిన పాపని పోగొట్టుకున్నారు. ప్రియులారా, గమనించాలి, మన విశ్వాస జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో ఏ విషయాల్లో మనం అశ్రద్ధ చూపిస్తున్నామో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి, నీకు నాకు చెప్తున్నాడు, సక్రియల విషయంలో శ్రద్ధ కలిగి ఉండమంటున్నాడు. ప్రియులారా, నీవు చేసే క్రియ మంచిదిగా ఉండాలి. నీవు చేసే క్రియ రహస్యమందున్న దేవుడు చూడాలి. నీవు చేసే క్రియకి దేవుడు ప్రతిఫలం ఇవ్వాలి. నీవు చేసే క్రియలకి దేవుడు మెచ్చి నీకు బహుమానాలు ఇవ్వాలి. గమనించారా, చాలామంది ఈ మధ్యకాలంలో లాక్డౌన్లో నేను చూస్తున్నాను, మీడియాలో పెడుతూ ఉన్నారు, వాట్సాప్లో గ్రూపులో పెడుతున్నారు. 2 అట్టిపళ్ళు అడుక్కునే వాడికి ఇచ్చి 10 మంది కలిసి ఫోటోలు తీసి మీడియాలో పెడుతున్నారు. ఏంటండి ఇది? 2 అట్టిపళ్ళు ఇచ్చి ఫోటో తీసి పెడుతున్నారంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? వీళ్ళు పెద్ద గొప్పోళ్ళు అన్నట్లుగా, మేము చూసారా చేసామని పెద్ద గొప్ప 2 అట్టిపళ్ళు ఇచ్చి దేవుడు మెచ్చుకుంటాడు? అది నీవు చేసే క్రియ రహస్యమందున దేవుడు చూడాలి. కొర్నేలి సత్క్రియలు చేశాడు, ధర్మం చేశాడు. దేవుని దూతలు వచ్చి, దేవుని యొద్ద నుంచి వచ్చి, నీ క్రియలు దేవుని యొద్దకు చేరాయని కొర్నేలిని మెచ్చుకున్నారు. ప్రియులారా, గమనించాలి, వాక్యం ఉంటున్నటువంటి నీవు ఏది చేసినా దేవునికి చేస్తున్నావు అని చేయాలి. ఏది సంఘములో సేవకై ఖర్చు పెట్టినా, అనాథలకి ఖర్చు పెట్టినా, దిక్కులేని వారికి ఖర్చు పెట్టినా, పేదలకు నీవు పంచిపెట్టినా, ఏ విషయంలో నువ్వు ఏది చేసినా, ఇటు సంఘంలోనూ అటు సమాజంలోనూ, ఇటు దేవునిలోనూ అటు నీ ఉన్నటువంటి ప్రాంతంలో, నీ క్రియల విషయంలో నీవు జాగ్రత్త వహించి శ్రద్ధ వహించాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముగిస్తూ ఉన్నాను. ఒక మాటను మీకు జ్ఞాపకం చేసి నేను మాటలు ముగిస్తాను. సామెతల గ్రంథములో 12వ అధ్యాయము 24వ వాక్యంలో కూడా ఒక చక్కని మాట రాయబడి ఉంది. ఆ మాటను నేను చదివి ప్రార్థన చేసి ఈ వాక్యాన్ని నేను ముగిస్తాను. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 24వ వాక్యం నేను చదువుతాను, వినండి. సామెతల గ్రంథము 12:24. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. ప్రియులారా, వినండి, శ్రద్ధగా పనిచేసేవాడు ఏలుబడి చేస్తాడంట. శ్రద్ధగా పని చేయువాడు, దేవుడు నీకు అప్పగించిన పని ఏదైనా ఉందంటే ఆ పని విషయంలో నువ్వు శ్రద్ధ వహించాలి. నిన్ను సువార్త ప్రకటించమన్నాడు, సువార్త పనిలో నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలి.
దేవుని సన్నిధిలో ఆరాధన చేసే పని నీకు అప్పగించాడు. ఆరాధన విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో మందిరం ఊడ్చే పని అప్పగించాడు. మందిరానికి కాపలా ఉండే పని అప్పగించాడు. మందిర పనులు చూసుకునే విషయం అప్పగించాడు. మందిరంలో ఉన్నటువంటి ధననిధి మీద నిన్ను అధికారిగా ఉంచి పెట్టాడు. నేను ఆ పని విషయంలో శ్రద్ధ చూపించాలి. దేవుని పని విషయంలో శ్రద్ధ చూపించాలి. నీ 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 జీవనోపాధి కోసము, ఈ లోకంలో నీ జీవనోపాధి కోసం నీ అధికారులు నీకు ఉద్యోగము, వ్యాపారము, నీకేదైనా పదవిని ఇస్తే ఆ పనిలో నువ్వు శ్రద్ధ వహించకుండా అశ్రద్ధగా నువ్వు కొనసాగుతూ ఉంటే నీకు ఇచ్చిన పని వారు బాధపడతారు. నీ విషయంలో వాళ్ళు కూడా అశ్రద్ధే చూపిస్తారు. నువ్వు శ్రద్ధగా పనిచేస్తున్నావు అనుకో, నీకు మరొక పని అప్పగిస్తారు. నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ కష్టాన్ని బట్టి, నీ క్రమశిక్షణను బట్టి దేవుడు నీకున్న స్థలంలో నీ అధికారుల దృష్టికి దయ కలిగించి నిన్ను ఒక ఉన్నత స్థితిలో నీకు వాళ్ళు తీసుకెళ్తారు. నీకు ప్రమోషన్ ఇస్తారు. అదే అశ్రద్ధగా పనిచేసేవనుకో, నిన్ను తీసి పక్కన పెట్టి వేరొకరిని పని పెడతారు. ప్రియులారా, నీ పనిలో నువ్వు శ్రద్ధగా ఉండాలి. హల్లెలూయా. ఆత్మీయ విషయాల్లో కూడా శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుని పని చేయటం, దేవుని సేవ చేసే విషయంలో శ్రద్ధ కలిగి ఉందుముగాక. హల్లెలూయా. నేను మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రియులారా, మిగుల శ్రద్ధ కలిగి ఉండాలి. ఇటు వ్యక్తిగత జీవితంలో, కుటుంబ వ్యవస్థలో నీవు ఎలా శ్రద్ధ కలిగి ఉంటావో నీ గృహంలో, సంఘంలో కూడా, ఆధ్యాత్మికమైన విషయాల్లో కూడా, ఉన్నతమైనటువంటి విషయాల్లో కూడా, పరసంబంధమైన విషయాల్లో కూడా శ్రద్ధ కలిగి ఉండాలి. ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. రోమాపత్రిక 12వ అధ్యాయం 13వ వాక్యం. రోమాపత్రిక 12:13. ఈ మాటలు నేను చదివి ముగిస్తాను. రోమా 12:13. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యంలో కూడా ఒక ఉన్నత విషయాన్ని మనకి దాచి ఉంచాడు. ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమా 12:13. శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. గమనించాలి. దానికి ముందు మాటలో కూడా ఉంది, పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు, పరిశుద్ధుల అవసరతలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచూ ఉండండి. పరిశుద్ధుల అవసరాలు చాలా ఉన్నాయి సంఘంలో, సహవాసంలో, దేవుని జీవము కలిగిన దేవుని సజీవమైన సంఘంలో ఎన్నో అవసరాలు ఉన్నాయి. పరిశుద్ధుల అవసరతలు ఎన్నో ఉన్నాయి. సువార్త చేయటానికి, సేవ చేయటానికి, సేవకుడు బ్రతికి, సేవకుడు జీవిస్తూ అనేకులకు సువార్త ప్రకటించడానికి పరిశుద్ధుల అవసరాలు ఎన్నో ఉన్నాయి. వాటి విషయంలో నీవు శ్రద్ధ వహించాలి. వాటి విషయంలో నువ్వు పాలు పంపులు పొందొచ్చు. శ్రద్ధగా ఆతిథ్యం ఇయ్యుడి. ప్రైజ్ ది లార్డ్. ఏమి ఇవ్వాలండి? శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వాలండి. దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలకి ఆతిథ్యం ఇవ్వాలి. దేవుడు రక్షించుకున్న బిడ్డలకి ఆతిథ్యం ఇవ్వాలి. దేవుని కాడి, సువార్త కాడి, సేవ కాడి, ఆయన ఆత్మల భారం కాడి మోసేటువంటి సేవకులకు ఆతిథ్యం ఇవ్వాలి. శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వాలి. అశ్రద్ధగా ఇవ్వద్దండి. దైవజనుడు ఇంటికి వస్తున్నాడంటే శ్రద్ధ కలిగి ఉండాలి. దైవజనుడు ఎదురు కనపడ్డాడంటే వినయంతో, విధేయతతో మనము తగ్గించుకొని దేవునికి మహిమార్థమై వారికి వందనాలు చెప్పి వారి యోగక్షేమాలు తెలుసుకోవాలి. వారిని కుశల ప్రశ్నలు అడగాలి. వారి క్షేమ సమాచారం తెలుసుకోవాలి. కొందరికి దైవజనులు అంటే, కొందరికి దేవుని సేవకులు అంటే, దేవుని కుటుంబం అంటే నిర్లక్ష్యం, అశ్రద్ధ, వాళ్ళు అంతేలే అనే భావంతో ఉంటారు. వాళ్ళు బతకలేక సేవా వేషం వేశారు అనుకుంటారు. సేవకులు నిందించేవారుగా ఉంటారు. సేవకులు అవమానపరిచేవారుగా ఉంటారు. సేవకులను దూషించేవారుగా ఉంటారు. సేవకులకి రెస్పెక్ట్ అయినటువంటి వారుగా ఉంటారు. అగౌరవంగా, అమర్యాదగా నడుచుకుంటూ ఉంటారు. అలాంటి వారిని దేవుడు చూస్తాడు. నన్ను గణపరిచిన వాడిని దేవుడు అంటాడు, ఆయన గణపరుస్తాను అంటాడు. ఈ నా చిన్నవారికి నేను చన్నిలిసిన పరలోకంలో ప్రతిఫలం పోవటం. ఈ చిన్నవారిని ఎవడన్నా దూషించాడంటే వాడి మెడకి రాయి కట్టి సముద్రంలో పడేసినా తప్పులేదు అంటాడు దేవుడు. గమనించారా? ఆయన ఏర్పరచుకున్నటువంటి సేవకుల విషయంలో, ఆయన సంఘం విషయంలో, పరిశుద్ధులతో ఆతిథ్యము చేసే విషయంలో మిక్కిలి శ్రద్ధగా ఉండాలి. హల్లెలూయా. గమనించండి, అబ్రహాము గారు ఒకనొక దినాన ఆయన దగ్గరికి దేవుని బిడ్డలు వస్తారండి, ప్రభు బిడ్డలు వస్తారు. వస్తే అబ్రహాం గారు వారిని ఇంటికి చేర్చుకొని ఏం చేశాడు తెలుసా? వారికి శ్రేష్టమైన ఆహారము వండి వారికి పెట్టి వారిని తృప్తిపరిచి వారి యొద్ద నుండి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు. తెలుసా మీకు? ఆతిథ్యం చేసినటువంటి వారు తెలియకనే
పరిశుద్ధులకు, దేవుని కుమారులకు, దేవదూతలకు ఆతిథ్యం చేశారు, ఆతిథ్యం ఇచ్చారు. వారికి కలిగిన కష్టంలో నుండి, వారికి ఉన్న దాంట్లో నుంచి ఆతిథ్యం చేశారు, శ్రేష్టమైన ఆహారాన్ని పెట్టారు. కొందరు దైవజనులకి ఆహారము పెడతారు, కొందరు దైవజనులకి ఇస్తారు. నేను గమనించాను, చాలామంది చూశాను. సేవకులకి ఆతిథ్యం ఇచ్చేటప్పుడు శ్రేష్టమైనది ఇవ్వాలి. దేవుని ప్రతినిధులు వాళ్ళు తీసుకొని దీవించి నిన్ను ఆశీర్వదిస్తారు. హల్లెలూయా. దేవునికి ఇచ్చే విషయంలో, దైవజనులకు ఇచ్చే విషయంలో కుళ్ళిపోయినవి, కుచ్చిపోయినవి, పనికిరానివి, వ్యర్థమైన వాటిని ఇవ్వకూడదండి. ఎప్పుడూ అలా చేయకూడదు. అలా చేయటం వలన నష్టమే కానీ ఆశీర్వాదం రాదండి. దేవునికి, దేవుని సేవకులకు ఆతిథ్యం చేసే విషయంలో, ఇచ్చే విషయంలో బహుశ్రేష్టమని ఇచ్చి, హృదయపూర్వకంగా ఇచ్చి చేసి, మనోపూర్వకంగా మనం దేవునికి చేసి, ఆతిథ్యము శ్రద్ధగా చేసి, పరసంబంధమైన ఆశీర్వాదాలు మనం పొందుదుముగాక. హల్లెలూయా. నేను ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను, చెప్పడానికి అనేక సంగతులు ఉన్నాయి. ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రియులారా, మీరైతే మీ మట్టుకు ఆతిథ్యము శ్రద్ధగా ఇస్తూ దేవుని ఆశీర్వాదాలు పొందుకోవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. గమనించాలి, యెహోవా మాట శ్రద్ధగా వినాలి. యెహోవా మాట శ్రద్ధగా వినటమే కాదండి, ఆయన ఆత్మ కలిగించే ఐక్యత విషయంలో శ్రద్ధగా ఉండాలి. సత్క్రియలు శ్రద్ధగా చేయాలి. సంఘంలో ఆయన పనిని శ్రద్ధగా చేయాలి. మరలా ఆఖరి విషయంగా నేను చెప్పొచ్చేదంటే, పరిశుద్ధులకు ఆతిథ్యం ఇచ్చే విషయంలో సంఘంలో నీవు శ్రద్ధగా ఉండాలి. ఇలాంటి శ్రద్ధ కలిగి నీవు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంత గొప్ప ఆశీర్వాదాలు శ్రద్ధ కలిగి ఉన్న వారికి దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని విషయంలో, దైవికమైన విషయాల్లో నీవు, నేను, మనమందరం శ్రద్ధ కలిగి ఉండి ప్రభు రాకడ కొరకు సిద్ధపడుదుముగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు స్తోత్రాలు. ఈ మాటలు మా ప్రియుల హృదయాల్లో ఫలింపచేయండి. అశ్రద్ధ కలిగి ఉండకుండా వారి విశ్వాస జీవితంలో, వారి పరిశుద్ధ జీవితంలో, వారి ఆత్మీయ జీవితంలో, పరసంబంధమైన విషయాల్లో శ్రద్ధ గలవారే, మిగుల శ్రద్ధ గలవారే, ప్రతి విషయంలో నీకు నమ్మకంగా ఉంటూ, ఆతిథ్యం చేసే విషయంలో, నీ మాట విషయం వినే విషయంలో అన్నిటిలో శ్రద్ధ కలిగి ఉండాలి. సత్క్రియలు చేసే విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. అయ్యా నీ పని చేసే విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి ప్రభు. వీటన్నిటి విషయంలో వాళ్ళు శ్రద్ధ కలిగి ఉండి నీ రాకడ కొరకు సిద్ధపడ్డకు సహాయం చేయమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకొనమని, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డలను దీవించి ఆశీర్వదించి వర్ధిల్లు చేసి నీ మహిమ గల రాకడ కొరకు సిద్ధపరచమని యేసునామములో ప్రార్థన చేస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ ఆత్మీయ జీవితాలని ఆశీర్వదించి దీవించి వర్ధిల్లు చేయనుగాక. షాలోమ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.